ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్, రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కొత్త జనరేషన్ వచ్చారు. నేను కూడా 1950లో పుట్టాను. తర్వాత 2 ఏళ్లలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే ఆయన పుస్తకాలు చదువుకొని ఆయన ఏ త్యాగాలు చేశారో మనం నేర్చుకునే పరిస్థితికి వస్తున్నాం. ఆ రోజు మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రానికి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మద్రాసు పోతే ఆ రోజు తెలుగు వారికి గుర్తింపు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ నాయకత్వంలో పనిచేయడం, అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. ఎవరు ఊహించలేదు, ఎవరు కూడా సహకరించలేదు. ఓసారి అలాంటి సమయంలో మీరు చూస్తే చాలా మంది వ్యక్తులు చెప్పారు, అవన్నీ నేను చెప్పడం లేదు. అలాంటి సమయంలో నేను చనిపోయినా పర్వాలేదు, ఆ తర్వాత అయినా మార్పు వస్తుంది, తెలుగు వారికి గుర్తింపు వస్తుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమవుతాయని ఆలోచించి ఆయన త్యాగం చేశాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. ఆ తర్వాతనే అన్ని రాష్ట్రాలు వచ్చాయి. దానికి కారకులు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అనేక ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. 5 దశాబ్దాల్లో అనునిత్యం అనేక విషయాల్లో పోరాటం చేశారు. ఇప్పుడే మనం ఏబీ చూశాం. ఆయన సతీమణి పిల్లలు చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు, ఈ దేశం కోసం నేను త్యాగం చేయాలి, అంకిత భావంతో పనిచేయాలని పనిచేసే పరిస్థితికి వచ్చారు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూడా మనమారుగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. 1946 నెల్లూరు జిల్లా మూలపేటలోని దేవాలయాలకు వెళ్ళి దళితులకు ప్రవేశం కల్పించారు. 48లో వార్దాలో దళిత దినోద్ధరణ కోసం 29 రోజులు నిరాహార దీక్ష చేశారు. అదే సమయంలో మెడ్రాస్లో మీరు చూస్తే 1952 అక్టోబర్ 19 దీక్షకి దిగారు. 58 రోజుల త్యాగం గురించి అందరూ చెప్పారు, నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. 58 రోజులు కనీసం నీళ్లు కూడా దాక్కుండా కఠోరమైన దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు జాతి అని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మనకు ఓసారి కొన్ని సమస్యలు, తెలుగు జాతి అనేక సమస్యలు ఎదుర్కొంది, ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే ఉంది. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు చెన్నై మన రాజధాని, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏది మెడ్రాస్ ప్రావిన్స్ కింద మనం అందరం కూడా చెన్నైకి పోయేవాళ్ళం.
తెలుగు జాతి కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విడిపోయింది, అనేక విధాలుగా కలిసింది, అనేక సమస్యలు కూడా ఫేస్ చేసి ఈరోజు మీరు చూస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండేది భారతదేశంలో ఒకే ఒక జాతికి